తెలియపరిచేది ఏమనగా మన ఊరు మన అడవిలోకి కొత్తగూడెం అడవిలోకి 2 పుల్లు వచ్చినాయండి. అడవి పక్కన ఉన్న దోళ్ళని తినేసి మీ దోళ్ళ కూడా పొలాల మీద ఉన్న దోళ్ళని ఊరికి చేర్చుకుని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎవరు కూడా పొలాలు వెళ్ళొద్దు, అడవిలోకి వెళ్ళకూడదండి. వెళ్ళకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారుగా, జాగ్రత్తగా ఉండాలంటూ దండోరా వేస్తున్నారు. రామసింగారం కొత్తగూడెం అడవిలోకి పెద్ద పులొచ్చింది. ఎవరు వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలంటూ దండోరా వేస్తున్నారు అక్కడ. పంచాయతీ గారు తెలియపరిచేది ఏమనగా మన ఊరు మన అడవిలోకి కొత్తగూడెం అడవిలోకి 2 పుల్లు వచ్చినాయండి. అడవి పక్కన ఉన్న దోళ్ళని తినేసి మీ దోళ్ళ కూడా పొలాల మీద ఉన్న దోళ్ళని ఊరికి చేర్చుకుని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎవరు కూడా పొలాలు వెళ్ళొద్దు, అడవిలోకి వెళ్ళకూడదండి. వెళ్ళకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలూరు జిల్లా దెందులూరు, ద్వారకా తిరుమల, నల్లజర్ల మండలాల్లో పులి పాదముద్రల్ని గుర్తించారు అటవీ శాఖ అధికారులు. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో రైతు కంటపడింది పెద్ద పులి. భయంతో పరుగులు తీసిన రైతు గ్రామస్తులకి సమాచారం అందించాడు. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. మేదినరావుపాలెం, అయ్యవరం, పుల్లలపాడు అటవీ సమీపంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకునేందుకు ఎన్ఎస్ఆర్టీ బృందాలతో గాలింపు సాగిస్తున్నారు.